హాయ్ హలో, నేను ప్రసాద్ కేవీవి. ఈరోజు మన స్టూడియోలో తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవర్ గారు ఉన్నారు. మేడం, ఈ రోజున వైఎస్ సునీత గారు దివంగత నాయకుడు, రాజశేఖర రెడ్డి సోదరుడు, వివేకానంద రెడ్డి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గాయం గురించి, ఆయన ఆ బ్యాండేడ్ తీయకుండా అలా పెట్టుకోవడం గురించి, అది పెట్టుకోవడం మంచిది కాదు, అది తీసేసే, లేకపోతే అక్కడ సెప్టిక్ అయ్యి గాయం పెద్దదయ్యి కుళ్ళిపోయే ప్రమాదం అని చెప్పారు. కానీ తండ్రి విషయంలో న్యాయం చేయమంటే చేయని వ్యక్తి, తనకు సంబంధించిన విషయం కాబట్టి చెల్లాయి మాట విన్నాడంటారా? దానివల్ల బ్యాండేజ్ తీసాడంటారా? దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ రాయి తగిలిన దగ్గర నుంచి కూడా నాటకీయంగా జరగటం జరిగింది. దాని మూలన కొంతమందిని బలి చేయటం కూడా జరిగింది. అమాయకులైన వాళ్ళని కూడా, అంటే జైలు పాలు చేయటమే కానివ్వండి, మైనర్ అయిన పిల్లల్ని కూడా హింసించటం కానివ్వండి, ఇవన్నీ చూసాం. అదే కోడికత్తి శ్రీనిలాగే వీళ్ళని కూడా బలి చేయాలని చూశారు, కానీ నాటకం రక్తి కట్టలేదు. ఖచ్చితంగా గులకరాయి సతీష్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఏమైంది, అది రాయి ఎక్కడ తగిలిందో తెలీదు, ఎందుకు ఎవరిని కొట్టిందో, ఇంతమంది ఇన్ని షాట్లు ఎట్లా తగిలాయో, ఒక రాయి 3 షాట్లు అన్నట్టు ఒక ఇద్దరు తలకు దెబ్బలు తగలటం, ఒక ఆయన కన్ను పూర్తిగా ఆపరేషన్ చేసుకున్నంత బ్యాండేజ్ చేశాడంటే ఇంకా ఏ లెవెల్లో దెబ్బ తగిలిందో అది. మళ్ళీ ఆయనకి కొట్టి సీఎంని జగన్మోహన్ రెడ్డిని కొట్టి మళ్ళీ కాలుకు కొట్టి మళ్ళీ ఆ రాయి ఎక్కడ పోయిందో కనపడడం లేదంటున్నారు. దాన్ని ఇంకా కూడా ఏపీ పోలీసులందరూ కూడా గాలిస్తూనే ఉన్నారు. అది తొందరగా కూడా దొరకాలనే మనం అందరం కూడా కోరుకుందాం. ఇప్పుడు రాయి గాయం కూడా ఎక్కడ పోయినా తెలియట్లేదు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అంతే కదా, రాయి దొరకలేదు, గాయం కనపడలేదు. రెండు ఏంటంటే 14 రోజులు బ్యాండేజ్ వేసుకున్నారు. జరిగిన రోజు నుంచి 14 రోజులు బ్యాండేజ్ వేసుకున్నారు. కానీ సునీత గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు కదా, అన్ని రోజులు ఉండకూడదు, ఏదైనా గాలి కారితే తొందరగా హీల్ అయిపోతుంది, అలాగే ఉంటే సెప్టిక్ అయిపోతుంది అని చెప్పారు సునీత గారు. అది చెప్పిన దానికి గాను జగన్మోహన్ రెడ్డి ఎందుకో 2 రోజుల్లోనే తీసేశాడు. ఎందుకంటే ఇంకే డాక్టర్లు చెప్తుంటే కూడా, తను ఒక డాక్టర్ కాబట్టి, అదే ఇంకెవరైనా చెప్పుంటే వాళ్ళు ఏదో చెప్తారు కావాలని, మా డాక్టర్లు పర్సనల్ డాక్టర్స్ నన్ను ఇన్ని రోజులు పెట్టుకోమన్నారని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వ్రతం చెడ్డా కూడా పర్లేదు, ఫలితం దక్కితే చాలని చాలామంది అంటూ ఉంటారు. ఈ 14 రోజుల బ్యాండేజ్ ఈ డ్రామాలో జగన్మోహన్ రెడ్డికి ఏదైనా పొలిటికల్ ఇమేజ్ పెరగడం కానీ, పొలిటికల్ మైలేజ్ అయినా వచ్చింది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఏ మైలేజ్ కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఎందుకు అనుకుంటారు 14 రోజులు ఎందుకు కట్టుకుంటారు? ఎక్కడైనా జరుగుతాయి అట్లాంటివి. అసలు లేని దానికి 3 కుట్లు అన్నారు. 3 కుట్లు వేయటానికి 11 మంది డాక్టర్లు అంట. అసలు 11 మంది ఒక గ్రూప్ ఫోటో దిగటం ఏంటి? అదేంటి, జర్నీ చేసినంతసేపు 4 గంటలు బస్సు యాత్ర చేశాడు. బస్సు మీద పైన నిలబడి అందరినీ అభివాదం చేస్తా అందరినీ ఇచ్చేశాడు, విష్ చేశాడు. అలాంటప్పుడు ఎక్కడ అసలు బ్లడ్ చుక్క కనపడలేదు. మళ్ళీ 4 గంటల తర్వాత వెళ్ళి 3 కుట్లు వేశారు. ఇవంతా ఎంత నాటకీయంగా ఉంది. సరే, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు కూడా అక్కడ ఎవరు అంటే ఆయనకు ఎన్ఎస్జీ ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఎవరు కూడా బుల్లెట్ ప్రూఫ్ పెట్టింది కూడా లేదు. వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కుట్లు వేసి ఉంటే ఆయన ఇప్పుడు నిన్న తీయగానే చాలా నుదురంతా కూడా చాలా క్లియర్గా కూడా ఎక్కడ కూడా స్కార్ అనేది లేకుండా నీట్గా ఉంది కదా. మరి ఈ కుట్లు వేసి ఏమైపోయి ఉంటారంటారు? అవి కూడా కనపడకుండా వెళ్ళిపోయి ఉంటారు ఎక్కడికన్నా? ఖచ్చితంగా అది కుట్లు పడుంటే కదా. కుట్లు పడుంటే నిజంగానే 14 రోజులు వాళ్ళు అలా పెట్టి ఉన్నదానికి బ్యాండేజ్ సెప్టిక్ అయిపోయేది ఈ పాటికి. ఎండాకాలం వేరే, చెమటలు పడుతుంది, అది వేడికి అది ఎంత ఇది బర్న్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ పాటికి ఆయనకి సెప్టిక్ అయ్యేది. అక్కడ ఏ రకమైన కుట్లు పడలేదు కాబట్టి, ఎలాంటి గాయం లేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన తీయాల్సి వచ్చేసింది. ఇంకా ఇంతకు మించి, ఎందుకంటే బైపాస్ సర్జరీలు పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగితేనే అన్ని రోజులు ఏమీ బ్యాండేజ్లు వేయట్లేదు, ఇచ్చేయట్లేదు. ఆ దెబ్బ తగిలిన వెంటనే మరుసటి రోజుకి రెస్ట్ అయిపోయింది. అదో పెద్ద దెబ్బలాగా 2 రోజులు రెస్ట్ తీసుకోవటం అయింది. తర్వాత ఆయన ప్రజల్లోకి రావటం అయింది. యాక్చువల్లీ నిజంగా జరుగుంటే నెక్స్ట్ డేకే ఓపెన్ చేసి ఉండేవాళ్ళు. జరగలేదు కాబట్టి 14 రోజులు దాన్ని ప్రొలాంగ్ చేయటం జరిగింది. కానీ ఇంటర్నెట్ మాధ్యాల్లో దీంతో చాలా మీమ్స్ చేస్తూ, చాలా రకరకాలుగా దీని మీద ట్విట్టర్లో కూడా ట్వీట్లు చేస్తూ కూడా చాలా అపహాస్యానికి గురయ్యి, ఇది రక్తి కట్టలేదని చెప్పి తీసేశారని చెప్పుకుంటున్నారు కొంతమంది. ఈ నాటకం రక్తి కట్టలేదు, దీనివల్ల మైలేజ్ రాలేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఖచ్చితంగా అక్కడ ఏమవుతుందంటే, ఆయన పెట్టుకున్న బ్యాండేజ్ని అందరూ ఫాలో అయ్యారు.
అందరూ అలాంటి బ్యాండేజ్లు పెట్టుకోవటం మొదలుపెట్టారు. దాన్ని బెట్టింగ్లు కూడా వరకు కూడా వెళ్ళారు. ఆ బెట్టింగ్స్ ఏంటంటే ఈయన ఎలక్షన్ అయ్యే వరకు బ్యాండేజ్ పెట్టుకునే తిరుగుతాడు, అంతవరకు తీయడు. ఎందుకంటే కోడికత్తి సీన్ డ్రామా ఎంత స్ట్రాంగ్గా ప్లే చేశాడో అదేలాగా గులకరాయిది కూడా ప్లే చేయటం కోసం ఆయన బ్యాండేజ్ పెట్టుకునే ఉంటాడు అని బెట్టింగ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనీ బెట్టింగ్లు పెట్టుకున్నారండి. దీని గురించి అంటే ఈ నాటకం రక్తి కట్టకపోవడానికి అది నిజమైన దెబ్బ కాకపోవడమే కారణం అంటారా మీరు? ఖచ్చితంగా అది నిజమైన దెబ్బే కానే కాదు. ఎందుకంటే ఆయన అసలు అలాంటి దెబ్బ అనేది ఆయనకి జరగలేదు, ఆ ఇన్సిడెంట్ అనేది జరగలేదు కాబట్టి ఆ దెబ్బ అసలు కానే కాదు. అది అంతా పాపం ఒక సతీష్ లాంటి వాళ్ళని బీసీ కులంలో ఉన్న 16 ఒడ్డెర కులస్తులు, ఒడ్డెర యువకులు బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఆ పిల్లాడిని ఇప్పుడు నెల్లూరులో జైల్లో ఉంచటమే కానివ్వండి, 307 పెట్టడమే కానివ్వండి. ఆ 307 అంటే కూడా 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు ఆ పిల్లాడిని బలి చేస్తున్నాడు అనేది కూడా అర్థమవుతుంది మనకి. ఎందుకంటే దుర్గారావుని తీసుకెళ్ళి ఏ రకమైన ఇబ్బంది పెట్టాడు. సో బోండా ఉమ్మగారి పేరు చెప్పమని, తెలుగుదేశం వాళ్ళు చేయించారని చెప్పమని, సో ఎలాగైతే ఇబ్బంది పెట్టాడో అది అందుకోసమే ఇప్పుడు దానికి సాక్ష్యాలు ఎలా సేకరించాలి, సతీష్ ఎలా చేశాడు, ఎందుకు చేశాడు, అక్కడ ఉన్నాడా లేడా, ఇవేమీ కూడా ఎవిడెన్స్ లేదు, చూసిన వాళ్ళు కూడా లేరు. కానీ సతీష్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా కోడికత్తి సీనుని ఎలా అయితే బలిపశువుని చేశారో ఇప్పుడు అదే కులకరాయి సతీష్ని కూడా అలాగే చేయటం జరిగింది. దీని అంతటికీ కూడా కారణం ఒక ఉమాదితనంతో కూడిన సీఎం అవ్వాలనే ఒక అత్యాశతో చేస్తున్న పనిని, దీన్ని ఎలాగైనా నేను సీఎం అవ్వాలి, ఏమైనా చేసి సీఎం అవ్వాలి, ఎవరైనా చచ్చిపోయినా నాకు బాధ లేదు, ఎవరిని చంపినా పర్లేదు అనే ఉద్దేశంతోనే ఆయన పనిచేస్తున్నాడు. దానికోసం ఇంకా ఈ 10 రోజుల్లో ఇంకెలాంటి డ్రామాలైనా చేసే అవకాశాలు ఉంటాయి. కానీ రాజకీయ జీవితంలో ఇటువంటి చిల్లర చర్యలు, చిల్లర చేష్టల వల్ల ప్రజల్లో ఈ రాజకీయ నాయకులు పలచనవరంటారా? కానీ ఇటువంటి చిల్లర వేషాలు వేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సమంజసమా? ఇది నిజంగా అసలు హర్షించదగ్గ విషయమా? సో ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి, ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి? సమాజంలో ఎవ్వరూ కూడా ఇలాంటివి జరగాలని ప్రజలు కూడా అనుకోరు. ప్రతిపక్షాలు ఖండిస్తూనే ఉన్నాయి. స్టిల్ ఆ రోజు నుంచి కూడా అది జరిగింది అని అంటే అది నమ్మశక్యంగా కాదు అనేది అయితే అర్థమవుతుంది. సరే అది నిజమేమో అనుకొని చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయటం అయింది, మోడీ గారు ట్వీట్ చేయటం అయింది, అందరూ కూడా దాని గురించి స్పందించారు. పవన్ కళ్యాణ్ గారే కానివ్వండి అందరూ స్పందించారు. కానీ అది ఈరోజు ఫేక్, అది కావాలని వాంటెడ్లీ చేశారు అనేది అర్థమైన తర్వాత ప్రజలకి అర్థమైపోయింది, నాయకులకి అందరికీ అర్థమైంది, అపోజిషన్ వాళ్ళకి. ఎందుకంటే 14 రోజులు ఆ బ్యాండేజ్ వేసుకొని తిరగటంలోనే అది ఫేక్ అని అర్థమైపోయింది. సో వాళ్ళు అది కూడా చేసేవాళ్ళు, మేకప్తో కవర్ చేయడానికి ముందే బ్యాండేజ్ తీసేసి చేసేవాళ్ళు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అది బయట వచ్చినప్పుడు ఆ మేకప్ కూడా పోతుంది కాబట్టి ఖచ్చితంగా అదన్నీ మళ్ళీ తెలిసిపోతుంది అని చెప్పేసి 14 రోజులు లాక్కొని వచ్చాడు. సో దానికి మించి లాగటానికి వీలు పడలేదు. కట్లు తీయాల్సి వచ్చింది, బ్యాండేజ్ తీయాల్సి వచ్చింది. సో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆయన ముఖం మీద ఆ గాయం పెద్దదయ్యి అది సెప్టిక్ అయ్యి ఆయనకి ఆరోగ్యం దెబ్బతినకుండా మంచి సలహా ఇచ్చిన సునీత గారికి, ఆవిడ తండ్రికి జరిగిన నష్టానికి నిజంగా న్యాయం చేస్తాడంటారా? సలహా తీసుకొని చేసేది ఏముంటుంది దీనిలో? ఎందుకంటే ఆయన సలహా పాటించే వాళ్ళు వాళ్ళ డాక్టర్స్, వాళ్ళ ఐప్యాడ్ టీం వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పిందే ఆయన చేస్తాడు. సో ఆయన రాజకీయ లబ్ధి కోసం చేసిన డ్రామా, సునీత గారు చెప్పిన దానికోసం చేసింది కాదు. సో ఖచ్చితంగా రాజకీయం కోసం చేసింది. సో అది ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఇప్పుడు ఇదివరకు కోడికత్తిది ఎట్లా చేశాడో ఇది కూడా అదే అనేది అందరికీ అర్థమైపోయింది. కాకపోతే నెక్స్ట్ వివేకం గారు లాగా ఎవరిని వేస్తాడో అది కూడా చూడాలనేది వెయిట్ చేస్తున్నారు. కాకపోతే అలా చేయటానికి ఎవరు కూడా ఇంకా అంటే వాళ్ళ రక్త సంబంధికులు ఎవరు కూడా పక్కన లేరు కాబట్టి అది కూడా జరిగే అవకాశం లేదు. థ్యాంక్ యూ లత గారు. చూద్దాం భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి నాటకాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెరదీస్తారా, లేకపోతే ఈ నాటకాలకి తెర దించుతారా? సో కాలమే నిర్ణయిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.